హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇప్పుడు రెడీ అయ్యి వంట చేస్తున్నాం. మా బ్రో పులిహోర చేస్తున్నాడు. చూడండి, మంచిగా చేస్తున్నాడుగా. బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇది ముస్లి. బాగుంది, పాలల్లో పెట్టుకొని తింటే. అబ్బో, పులిహోర తయారు చేయడం ఎలా? మీకు ఎప్పుడైనా టేస్టీ పులిహోర కావాలంటే ఇగో మా బ్రోని కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటివి బ్రో మంచిగా ఉండేటి. ఇంకా స్టవ్ అన్నమాట మనకి. లాగేస్తున్నాడు ఇక పోతున్నాం. మీరు వెదర్ చూస్తే వర్షం పడేలా ఉంది, చల్లగా ఉన్నది. జనరల్గా ఈ పాటికి ఘోరంగా ఎండ అంటే ఘోరంగా ఎండ ఉండేది. చూపిస్తా చూడండి వెదర్ ఎలా ఉందో. మేబీ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. మా వెనకాల వస్తున్నాడు. ఒక బస్సు చూడండి ఎంత బాగుందో. వెదర్, బిల్డింగ్స్ చూడండి ఎంత ఉన్నాయో. చంద్రంలో నదిలా బ్యూటిఫుల్. బీభత్సమైన చలి ఉన్నది ఫ్రెండ్స్. నైట్ అంతా వర్షం పడింది. సో ఇప్పుడు ఘోరంగా చల్లగా ఉన్నది. పోతా అంటే జనరల్గా ఎండగా ఉంటుంది, ఇక్కడ చల్లగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఘోరంగా చల్లగా ఉన్నది అంటే అర్థం చేసుకోండి. వణికిపోతాయి చేతులు అయితే. ఇప్పుడిప్పుడే చిన్నగా ఎండ అయితే వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో వెదర్. వర్షం పడేలా ఉంది ఫ్రెండ్స్. స్పీడ్గా తొక్కుతున్నాం, ఆయాసం వస్తుంది తొక్కలేక. మా బ్రో తొక్కలేకపోతాడు, అక్కడ ఉన్నాడుగా. అయిపోయాను. మాకు గాలి ఎదురుగా వస్తుంది, పోలేకపోతున్నాం. వర్షం వచ్చేలా ఉంది చూడండి, మబ్బులు వచ్చినాయి. పోకపోతే ఇక ర్యాంపే మాకు. అప్పుడప్పుడు ఇలాంటివి తప్పు. ఏంది బ్రో? అయ్యోయ్యో అన్నయ్య అలిసిపోయాడు. పొద్దుగాల 8 అయింది. ఆఫీస్కి పోయేసరికి 7:30 బయలుదేరితే. సో ఇప్పుడు 5:30 అవుతుంది. సో చూడండి ఎంత కష్టపడుతున్నాము. నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో 9 అవుతుంది అనుకుంటా. ఘోరంగా చల్లగా అంటే ఘోరంగా చల్లగా ఉన్నది ఇక్కడ. చాలా గ్రీనరీ ఉంది కాబట్టి మీకు ఎండ కూడా అనిపించదు. మొత్తం దాన్ని చాలా కూల్ వెదర్ వస్తుంది. హలో గాయ్స్, చపాతీ చేయబోతున్నాం. చపాతీ హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాం. ఇది ఇక్కడికి చపాతీలు చేసుకొని తినడానికి మన ఆశీర్వాద్. ఇది జాలి పట్టడానికి ఏం లేదు, సో డైరెక్ట్ వేసుకోవడమే. మీరు కూడా మీరు ఏ చపాతీ ఏ పిండితో చపాతీలు చేసుకుంటారు చెప్పండి ఫ్రెండ్స్. బ్రో, నువ్వు ఎక్కువ తింటావు తక్కువ తింటావు చపాతీలు?
కావాలనే చిన్న కట్ చేసిన, ఎందుకంటే తీసి పెడితే మళ్ళీ కింద పోతుందని. చూద్దాం. బ్రో ఇవి వాష్ చేస్తావా? యాక్చువల్ మీరు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ 6 అవుతుంది. 6 7 ఒక్క నిమిషం చూసి చెప్తా. 6. సాల్ట్ ఏం లేదు ఇందులో, మర్చిపోయినా బ్రో. ఇది కొంచెం సాల్ట్ తీసి ఇందులో ఎత్తావా? సాల్ట్ వేయడం మర్చిపోయినా, ఇందులో కొంచెం సాల్ట్ ఎత్తావా? చెయ్యి తీయడం కాదు. చాలా కష్టమైన అది 3 hours ఉంది కదా మరి. మీరు ఎప్పుడైనా వంటలు వండారా ఫ్రెండ్స్? ఇంట్లో ఉండే ఎలాగ వండని చెప్పండి. ఇట్లా బయటకు వచ్చినప్పుడు తప్పదు కదా, సో నేర్చుకోండి. జనరల్గా చాలామంది ఎందుకులే అవసరం అవుతారో తెలుసు అనుకుంటారు, కానీ ఎప్పుడప్పుడు లైఫ్లో యూజ్ అవుతుంది అంతేదండి. వాటర్ ఎక్కువైనట్టున్నాయి కొంచెం, సో కొంచెం పిండి అది. చపాతీ చేయడానికి చపాతీది అది అటు ఇటు అట్లనే లేదు, సో ప్రజెంట్ ఇగో ఈ గ్లాస్ యూజ్ చేసి చేస్తున్నాం అన్నమాట. ఓకే, లెట్స్ డూ. కొంతమంది చపాతీ కావాలి, పిండి కావాలి.
దీంతో చేస్తున్నా. మీకు దీంతో కూడా చేయడం అట్లే ఏదో అలా చేస్తున్నా, రావట్లేదు అది. ఏదో ట్రై చేద్దాం, ఎట్లా చూద్దాం. ఇది ఫస్ట్, సెకండ్ ఇది. బదిలీ చేసుకుందామా అంటే అసలు ఈ కష్టం పగవాడికి రాకూడదు. ఎత్తుకుపోతుంది. ఎటు వచ్చింది చూడండి బ్రో. ఎనీ అదర్ ఐడియా? దీంతో సరిగ్గా రావట్లే బ్రో, దీంతో సరిగ్గా రావట్లే. గుడ్ ఐడియా. ఇంకోటి వచ్చింది. గిన్నెతో చేద్దాం. గిన్నె ఉంది. No use. దీంతో కూడా అవ్వట్లే. ఇదే బెటర్ కొంచెం. అవ్వట్లేదు. పోయింది.
లాస్ట్కి చైతన్యం చేస్తున్నా. ఇదేదో చపాతీలు అయితే పూరి లెక్క చిన్నగా ఎత్తాయి. బ్రో ఇది చేయొచ్చు వచ్చి చైతో బెటర్. వేరే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. ఎంత కష్టపడ్డా అవ్వట్లేదు. Let's try this. Steel better. దీనికంటే స్టీల్ది. Spoon. Ljuset, utmaningarna och minnena vi skapar. Det är därför jag gör sommaren till ett äventyr. Naturkompaniet. Det här är intressant. బ్రో ఇవి కడగచ్చా గిన్నెలు? ఇది రావట్లే బ్రో. ఏం చేయాలి అర్థం కాదు నాకు. ఏం చేయాలి అర్థం కాదు. చపాతీలు అనుకుంటే రాట్లే ఫ్రెండ్స్. రికార్డింగ్ పెట్టినావా? ఇందాకనే స్టార్ట్ చేసుకుంటా. బ్రో మనం సాటర్డే సండే ఉండట్లే కదా, మరి రేపు ఈరోజు పోయి తెచ్చుకుందామా చికెన్?
రేపు మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే ఏమో బుధవారమా ఈరోజు ఈరోజు ఏమో ఈరోజు బుధవారం. బుధవారం రేపు చేసుకోను కదా. బొక్కలు పడ్డాయి. క్లిక్ చేస్తా. ఎట్లా కష్టపడతాం మళ్ళీ తర్వాత చెప్తా. చపాతి మేకింగ్ విత్ గ్లాస్. 100 కష్టాలు. గైస్ చపాతి చేస్తున్నా చూడండి. యాక్చువల్లీ ఇక్కడ చపాతి చేయడానికి అది లేదు చేయడానికి. సో ఇప్పుడు చూడండి దేంతో చేస్తా అనేది. గ్లాస్ ఏది గతి లేదు, దీంతో దాంతో చేయాలి కదా. సో ఇది చైతం చేద్దామంటే చైతం రాలేదు. సో ఏది గతి లేదని ఇక దీంతో చేస్తున్నా. యాక్చువల్లీ చేయడానికి ఏం లేవు ఇక్కడ. సో ఇక్కడ వెతకంగా ఇది దొరికింది, అందుకే దీంతో చేస్తున్నా. చూద్దాం ఎలా వచ్చింది అనేది. 2 minutes కొంచెం కష్టంగా ఉంది చేయడానికి, బట్ తప్పట్లేదు. నాకు తెలిసి ఏదో అలా వచ్చింది. కొంచెం టైం పడుతుంది చేయడానికి. ఇట్స్ ఓకే. బట్ గైస్ చపాతి మొత్తానికైతే అలా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఆమ్లెట్ వేసినాం, ఏదో రకంగా వచ్చింది. ఏం చేస్తాం ఇక టీవీ మా ఆఫీస్ వాళ్ళకి చెప్తే బాగా చేయించిళ్ళు. అంటే ఇన్ఫ్యాక్ట్ చేంజ్ చేసిళ్ళు మొత్తం టీవీనే. ఇందాక పని చేయకుండా ఉంటే పడుకోవాలి. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30కి ఆఫీస్కి పోవాలి. సో రేపు పొద్దుగా లేవాలంటే ఇప్పుడు పడుకోక తప్పదు. సో రేపు యాక్చువల్లీ మా ఈ హోటల్ రూమ్ ఎలా ఉంది ఏం కథ అనేది రేపు చూపిస్తా. సో రేపు ఏంటి ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, సీ యూ, టాటా, బాయ్ బాయ్.